సో హాయ్ గైస్, పవన్ కళ్యాణ్ గారి లేటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు సినిమా చూసేసాను భయ్. ఆ ప్రీమియర్ షో రూ. 700 పెట్టి టికెట్ కొంటే ఆ ప్రైస్ కి సినిమా వర్త్ వాచా కాదా? ఆఫ్టర్ లాంగ్ టైం పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయింది. సో సినిమా ఎలా ఉంది అనేది మీకు రివ్యూలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా నాదొక స్మాల్ రిక్వెస్ట్, వీడియోని లైక్ చేయండి, కొత్త ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సినిమా యొక్క స్టోరీ పాయింట్ ఏంటంటే, హీరో ఒక దొంగ వీరమల్లు మన పవన్ కళ్యాణ్ గారు. అయితే హీరో దొంగగా మారడానికి గల కారణం ఏంటి? అండ్ హీరో కోహినూర్ వజ్రాన్ని దొంగిలించడానికి వెళ్తాడు. సో అలా ఆర్డర్ ఇచ్చింది ఎవరు? అండ్ హీరో దొంగతనానికి వెళ్ళినప్పుడు ఏం జరిగింది ఏంటి అన్నది మీరు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది భయ్య. సాంగ్స్ పర్వాలేదు, కానీ ఒక్క సాంగ్ మాత్రం హైలైట్. అండ్ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే బీజిఎం, కిరణ్ అనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. కొన్ని చోట్ల అయితే గూస్ బంప్ తెప్పిస్తుంది మ్యూజిక్. సో అంతా బాగా హెల్ప్ అయింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. అండ్ పవన్ కళ్యాణ్ గారి పర్ఫార్మెన్స్ ఇంకా చెప్పాల్సిన పని లేదు. ఆల్వేస్ పవన్ కళ్యాణ్ గారు గాడ్. ఇంకా యాక్షన్ సీక్వెన్స్ కూడా చాలా బాగున్నాయి భయ్య. 2 ఫైట్స్ అయితే హైలైట్ అసలు. మిగిలిన కూడా పర్వాలేదు అనిపించింది, కానీ నాకైతే 2 ఫైట్స్ అయితే హైలైట్ అనిపించింది సినిమాలో. ఫస్ట్ హాఫ్ అయితే పర్వాలేదు అనిపించింది, ఎంజాయ్ చేశారు. ఫ్యాన్స్ మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్ బాగుంది. ఇంక నార్మల్ ఆడియన్స్ కి పర్వాలేదు అనిపించే రేంజ్ అయితే ఉంటుంది ఫస్ట్ హాఫ్. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఇదేంట్రా ఇదేంది అనిపిస్తుంది. చెప్తున్నా కదా, నీరసం. ఆ విఎఫ్ఎక్స్ ఏంటి, ఓ అమ్మ ఓ కొడుకో, నాకైతే అసలు వర్కౌట్ కాలేదు. తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు కాదు విఎఫ్ఎక్స్ అని. పవన్ కళ్యాణ్ గారికి డేట్స్ లేకనో మరి ఆయన politics లో బిజీ అవ్వడం వల్లనో తెలియదు, కానీ డూప్గా చేసి ఉంటారు. విఎఫ్ఎక్స్ అసలు వర్కౌట్ కాలేదు. అండ్ ఇంకా ఉంది మైనస్, చాలానే ఉంది సెకండ్ హాఫ్. ఆఫ్టర్ లాంగ్ టైం పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అయింది. ఎక్కువగా నెగిటివ్గా మాట్లాడడం నాకు అసలు ఇష్టం లేదు. చెప్తున్నా కదా, సెకండ్ హాఫ్ అయితే అస్సలు బాగాలేదు. ఫస్ట్ హాఫ్ రేంజ్లో ఉండి ఉంటేనా ఒక లెవెల్ ఉండేది. ఫస్ట్ హాఫ్ రేంజ్లో లేదు. సెకండ్ హాఫ్ అసలు డిసప్పాయింట్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు మరి ఇంత దారుణంగా ఉంటుంది అనేసి. సో సెకండ్ హాఫ్ అయితే నాకు నచ్చలేదు. చెప్తున్నా కదా, సినిమాలో ఎమోషన్స్ వర్కౌట్ కాలేదు. అండ్ ఇంకా చాలానే ఉంది. సో ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. సో ఫ్యాన్స్కి నచ్చొచ్చు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి కోసమే సినిమాకి వస్తారు కాబట్టి. సెకండ్ హాఫ్ అయితే డిసప్పాయింట్. నేను పెట్టిన ప్రైస్కి నాకు అసలు వర్తి వాచ్ అయితే కాదు. ఆ ప్రైస్కి ఏ రేంజ్లో విజువల్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ ఏ రేంజ్లో ఉండాలి సినిమా, ఆ సినిమాకి ఆ కంటెంట్కి అసలు ఆ చూపించిన దానికి ఈ ప్రైస్కి అసలు సంబంధమే లేదు. సో వర్కౌట్ కాలేదు నాకు. అండ్ ఇంకోటి ఏంటంటే, చాలామంది రివ్యూస్ మీద పడతారు కదా, మీరెవరు ఆ సినిమాలు రివ్యూ చేయడానికి అనేసి. సో ఇంత ప్రైస్ పెడుతున్నారు కదా, మరి దేనికి? ఒక మంచి కంటెంట్ ఇవ్వాలి కదా. జనాలు కంటెంట్ కోసం వస్తారు కదా, మంచి సినిమా చూడడానికి వస్తారు కదా. సో ఇంత రూ. 700 పెట్టి మరి ఈ రేంజ్లో అసలు నేను కల్లో కూడా అనుకోలేదు మరీ ఇంత దారుణం ఉంటుందని. సెకండ్ హాఫ్ అంటున్నాను, ఫస్ట్ హాఫ్ బాగుంది. సో చూడండి. సో ఆల్రెడీ ఇలాంటి బజ్ లేదు సినిమా పైన, కాబట్టి నార్మల్గా వెళ్ళి చూడండి. మీకు నచ్చొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కాబట్టి మీరు సినిమాని చూడండి. సినిమా చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించింది, సినిమా ఏంటనేది డెఫినెట్గా కామెంట్ చేయండి. నా రివ్యూ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాగైనా ఓజీ సినిమాతో మన పవన్ కళ్యాణ్ గారు కొడతాడు భయ్య, గట్టిగా బ్లాక్ బస్టర్ కంబ్యాక్ ఇస్తాడు. మినిమం 500 నుంచి 1000 కోట్ల బొమ్మ ఓజీ, ఇది మాత్రం పక్క. ఇప్పుడు హరిహర వీరమల్లు కూడా హిట్ అయితే బాగుంటుందని నేను అనుకుంటాను. నాకు ఒకరికి యావరేజ్ అనిపించింది, నచ్చలేదంటే ఓకే, కానీ అందరి ఒపీనియన్ ఒకేలా ఉండదు కదా. సో అందరి టేస్ట్ ఒకేలా ఉండదు కదా, కాబట్టి రివ్యూని నమ్మొద్దు, నా రివ్యూని కూడా నమ్మకండి. ఎందుకంటే ఇది నా ఒపీనియన్, చూసే విధానంలో ఉంటుంది. మీకు నచ్చొచ్చేమో, నాకు నచ్చలేదు, సింపుల్. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఎవరి ఒపీనియన్ వాళ్ళది, కాబట్టి మీరు సినిమా చూసి మీకు ఎలా అనిపించిందో డెఫినెట్గా కామెంట్ అయితే చేయండి.